ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎఫ్ఎంఎస్ విత్డ్రాల్‌కి సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక 2026, 27 ఆర్థిక సంవత్సరం నుండి బిల్లు నంబర్ నమూనా సేకరణ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ సీఎఫ్ఎంఎస్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రస్తుతం బిల్ నంబర్లు 12 అంకెల ఫార్మాట్‌లో రూపొందించబడుతున్నాయని తెలియజేయడమైంది. ఇందులో మొదటి 4 అంకెలు ఆర్థిక సంవత్సరాన్ని సూచిస్తాయి. మిగిలినవి హైపర్‌తో వేరు చేయబడి వరుస క్రమంలో రూపొందించబడతాయి. అలాగే బిల్ నంబరింగ్ వ్యవస్థ యొక్క వినియోగాన్ని మెరుగుపరచడానికి మరియు ప్రస్తుత వ్యయ నిర్వహణ అవసరాలకు అనుగుణంగా దానిని మార్చడానికి, ముఖ్యంగా వ్యయ వర్గాన్ని గుర్తించడం మరియు ఆర్థిక సంవత్సరాల మధ్య బిల్లుల బదిలీ సందర్భాలతో సహా కార్యక్రమానుసారంగా గుర్తించగలిగేలా చూడటానికి ప్రస్తుతం ఉన్న బిల్ నంబర్ నమూనాను సవరించాలని నిర్ణయించబడింది. ఇందులో భాగంగా విభజన గుర్తును తొలగించి ఒక వర్గ గుర్తింపు చేర్చడం జరిగింది. తదనుగుణంగా ఏప్రిల్ 2026 నుండి బిల్ నంబర్లు ఎటువంటి విభజన గుర్తు లేకుండా 12 అంకెల సంఖ్యగా ఈ విధంగా అయితే రూపొందించబడతాయి. మొదటి 4 అంకెలు ఆర్థిక సంవత్సరం, 5వ అంకె వ్యయ వర్గం, చివరి 7 అంకెలు సిస్టమ్ ద్వారా రూపొందించబడిన యాదృచ్ఛిక సంఖ్య అన్నమాట. ఇక జీపీఎఫ్ ఫైనల్ విత్డ్రాయల్ అథరైజేషన్ లో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖ ఒక సర్క్యులర్ మెమోనైతే జారీ చేయడం జరిగింది. ఆర్థిక శాఖ పెన్షన్లు ఆర్బీపీఎస్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నుండి జీపీఎఫ్ ఫైనల్ విత్డ్రాయల్ అథరైజేషన్లను డిజిటల్ మోడ్ లో స్వీకరించుట, డీడీఓల ద్వారా బిల్లులు ప్రాసెసింగ్ సూచనలకి సంబంధించి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ వారు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ వారు తెలియజేయింది ఏమనగా, రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీపీఎస్ మాడ్యూల్ అమలులో భాగంగా జీపీఎఫ్ ఫైనల్ విత్డ్రాయల్ అథరైజేషన్ల జారీ విధానం సవరించబడింది. దీని ప్రకారం ఇకపై జీపీఎఫ్ అథరైజేషన్లు డిజిటల్ మోడ్లలో జారీ చేయబడతాయి. వీటిపై సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ యొక్క ఈ సంతకం ఉండి అధికారిక వాటర్ మార్క్ పొందుపరచబడి ఉంటుంది. ప్రస్తుతం సెక్యూరిటీ పేపర్పై మాన్యువల్గా సంతకం చేసి జారీ చేస్తున్న అథరైజేషన్ల స్థానంలో ఇవి వస్తాయి. అలాగే ఇంకా ఆర్బీపీఎస్ అమలు అయ్యే వరకు ఈ అథరైజేషన్లు డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారుల ఈమెయిల్ ఐడీలు అందుబాటులో ఉన్న చోట ఈ ఈమెయిల్ ద్వారా తెలియజేయబడతాయని ఏజీ వారు తెలిపారు. ఇతర సందర్భాల్లో వీటిని స్పీడ్ పోస్ట్ ద్వారా పంపుతారు. ఈ పేర్కొన్న అంశాల దృష్ట్యా సచివాలయంలో అన్ని విభాగాలు, శాఖాధిపతులు మరియు డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారులకు ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా, డిజిటల్ గా జారీ చేసిన జీపీఎఫ్ ఫైనల్ విత్డ్రాయల్ అథరైజేషన్లను చెల్లుబాటు అయ్యేవిగా అంగీకరించి క్లెయిమ్లు ప్రాసెసింగ్ కోసం చర్యలు తీసుకోవాలను.